మనం ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసామన్న దాన్ని బట్టి మన రోజు కూడా అంత హెల్దీగా అంత యాక్టివ్గా గడుస్తుంది. సో అందుకోసం ఇవాళ ఒక మంచి మల్టీగ్రెయిన్ దోశ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ మల్టీగ్రెయిన్ దోశ అనేది మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇవాళ నేను ఒక రకంలో చూపిస్తాను. హాఫ్ కప్ మెజరింగ్ కప్స్లో ఇది హాఫ్ కప్ మెజర్మెంట్. దీంతో 1 కప్ బియ్యం తీసుకున్నాను. దీనిలో సగం అంటే పావు కప్పు శనగపప్పు తీసుకున్నాను, పావు కప్పు పెసలు, 1/8 కప్పు పల్లీలు, అలాగే 1/8 కప్పు కందిపప్పు కూడాను, 1 టేబుల్ స్పూన్ మాత్రమే మినపప్పు తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో నాకు ఒక 10 దోశలు వచ్చాయి. వీటన్నిటిని ఇలా కలిపేసుకొని శుభ్రంగా కడిగేసేసి 3 to 4 hours నానబెట్టుకోవాలి. అంటే ఒక 3-4 గంటల పాటు బాగా నానబెట్టేసుకోవాలి. మునుగా నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఒక 4 గంటల తర్వాత బాగా నానిపోయాయి. ఈ నానిపోయిన వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని దీంతో పాటుగా దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి వేస్తే ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఒక మంచి రుచి, అంతకుమించి ఇంకేం లేదు. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని, కొంచెం స్పేస్ ఉండాలి గిన్నెలో, అలాంటి గిన్నెలోకి తీసుకొని ఒక 6 నుంచి 8 గంటల పాటు దీన్ని కొంచెం పులియబెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి పులియబెట్టుకోవాలి. బాగా కలిపేసి పక్కన ఉంచేస్తే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే రాత్రే దీన్ని రెడీ చేసుకోవాలి. లేదు ఈవినింగ్ టైంకి డిన్నర్కి చేసుకోవాలి అంటే మార్నింగ్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ముందు రోజు రాత్రి గ్రైండ్ చేశాను, పొద్దుటికి రెడీ అయిపోయింది. చూడండి, ఇలా బ్యాటర్ రెడీ అయిపోతుంది. మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. దీన్ని బాగా కలిపేసి పెనం వేడి చేసుకొని దోశలు వేసేసుకోవడమే. పెనం వేడి చేసిన తర్వాత వేడెక్కిందా లేదా చెక్ చేయడానికి కొంచెం నీళ్లు జల్లేసి ఒకసారి ఉల్లిపాయ పెట్టి రబ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఒక గరిటెడు పిండి దానిలో వేసేసి చక్కగా దోశ ఎనిపేసేయడమే. ఇంతే, మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా నూనె వేసేయండి. నచ్చుతుంది, ఉల్లిపాయలు, క్యారెట్ అవన్నీ బాగా ఉంటాయి వేసుకుంటే అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు పైన, అది మన చాయిస్. నేను ఈ దోశలకి వేయలేదు, వేరే వాటికి వేసాను. అది కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇంతే, సింపుల్గా మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి. ఇలాగే అన్ని దోశలు అందరికీ సరిపడేటట్లుగా వేసేసుకోవడమే. ఈ మల్టీగ్రెయిన్ దోశని మంచి కారంగా స్పైసీగా ఉండే ఉల్లిపాయ పచ్చడితో కానీ లేదా పల్లి పచ్చడితో కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎన్నో పోషకాలతో ఉన్నటువంటి మల్టీగ్రెయిన్ దోశ లాంటివి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇస్తే పిల్లలకి ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. స్కూల్లో కూడా అన్నిట్లలో బాగా పార్టిసిపేట్ చేస్తారు. బుద్ధి కూడా వికసిస్తుంది, అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు. బ్రేక్ఫాస్ట్ నచ్చుకొని తింటారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మల్టీగ్రెయిన్ దోశలు ఇంకా ముందు ముందు చాలా చూపిస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.